నువ్వు ఇప్పుడు మారనొచ్చు, కానీ నువ్వు చేసిన పాపాలు అంత తేలిగ్గా మర్చిపోలేను. ఐశ్వర్య గారు, మా ఇంట్లోకి కడుపుతో ఏ ఆడకూతురు వచ్చినా తల్లి బిడ్డ చల్లగా ఉండాలని, ఏ కష్టం లేకుండా తల్లి బిడ్డకు జన్మనివ్వాలని కోరుకుంటూ ఇలా చేస్తాం. అయితే నన్ను మీ ఇంటికొచ్చిన ఆడపడుచులాగా వీడితోనే పంపుతారా? నాకు కావాల్సిన మాటను మీరివ్వరా రెడ్డి గారు? మా జగ్గప్ప అంటే మాకు చాలా గౌరవం ఐశ్వర్య గారు. అవును ఐశ్వర్య గారు, మా జగ్గప్ప అంటే చాలా గౌరవం. జగ్గప్ప కేవలం రెడ్డం మీదున్న అభిమానంతో సొంత తమ్ముడి ప్రేమను బలి చేసుకుంటున్నాడు. జగ్గప్పకి తన తమ్ముడు సాత్విక్ అంటే చాలా ఇష్టం. ఇష్టమే కాదు, ప్రాణం. చిన్నప్పటి నుంచి ఏదడిగితే అది తెచ్చి ఇచ్చేవాడు. కానీ ఇప్పుడు మాత్రం ప్రేమను తెచ్చివ్వలేకపోతున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇవ్వలేకపోతున్న బాధతో జగ్గప్ప రోజు తనలో తాను కుమిలిపోతా ఉన్నాడు. సాత్విక్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఎప్పుడు ఇక్కడికి వచ్చినా చాలా సరదాగా తిరుగుతూ మమ్మల్ని అందరినీ ఆట పట్టించేవాడు. అలాంటి సాత్విక్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి సరదాగా ఉన్నట్టు నటిస్తూ తనలో తాను ఎంతగానో కుమిలిపోతా ఉన్నాడు. కానీ మేమేం చేయలేకపోతున్నాం. జగ్గప్పకి రెడ్డం మీదున్న గౌరవం, మాకు జగ్గప్ప మీదున్న గౌరవం మా నోరు నొక్కేస్తూ ఉండాది. అవును మేడం, సాత్విక్ తన ప్రేమ ఎక్కడ తనకు దక్కకుండా పోతుందేమోనని తనలో తను నరకం అనుభవిస్తున్నాడు. అవును మేడం, వాడికి తన ప్రేమ దక్కకపోతే వాడు మనకు దక్కడు. ఐశ్వర్య గారు, మీరేం చేస్తారో తెలీదు. ఎలాగైనా మా సాత్విక్ ప్రేమను గెలిపించాలా?
అవును మేడం, మీరే మా సాత్విక్ ప్రేమను గెలిపించాలి. తప్పకుండా. మేడం, వాడిక్కడికి వచ్చినప్పుడు కూడా ప్రేమని తప్పించుకుని వచ్చాడే గాని ప్రేమని చంపుకొని రాలేదు. మీరే ఎలాగైనా సాత్విక్ ప్రేమను గెలిపించాలి. మా సాత్విక్ ప్రేమని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ ముగ్గురికి థ్యాంక్స్. సాత్విక్ ప్రేమ గెలిచే తీరుతుంది. అరే సాత్విక్, నువ్వెప్పుడొచ్చావు? చాలాసేపు అయింది బావా. ఈ ఉల్లిపాయలకి ఘాటెక్కువ, అవి కోస్తుంటే కళ్ళంటి నీళ్ళు వస్తాయి. లేదు నేను కోసుకుంటాను. ఇవి ఉల్లిపాయలు కోయడం వల్ల వచ్చిన కన్నీళ్లు కాదు బావా. మీ సిస్టర్స్ కూడా ఘాటెక్కువ. ఇదిగో ఇలాగే కళ్ళంటి నీళ్లు తెప్పిస్తారు. ఉల్లి చేసిన మేలు తల్లి చేసిన మేలు ఎవరూ చేయలేరంటారు. నువ్వు ఐశ్వర్యని అమ్మ అన్నావు కాబట్టి, ఐశ్వర్య నమ్ముకున్నావు కాబట్టి, నీ విషయంలో ఐశ్వర్య నీకు గ్యారంటీగా సపోర్ట్గా ఉంటుంది. కాకపోతే ఆ సిస్టర్స్ ఇద్దరు ఈ లోపు నీతో ఫుట్బాల్ ఆడుకోవడం గ్యారంటీ. పోపు డబ్బా అందుకు. బావా,
నువ్వు మధ్య మధ్యలో నాకు ఎప్పుడూ సిగ్నల్ ఇచ్చేవాడివి. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థమైంది. ఏదో ఒక రోజు నా దగ్గరికి వచ్చి నాతో పాటు వంట చేస్తూ గరిట తిప్పుతావన్నావు. ఇదిగో ఆ మాట నాకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడేమైంది? వాళ్ళిద్దరి మధ్య ఆట ఇప్పుడే మొదలైంది. వాళ్ళు గట్టిగా ఓ తంతంతే నువ్వు జైల్లో ఉన్న పడతావు, లేకపోతే హిమాలయాల్లో ఉన్న పడతావు. బావా ప్లీజ్, నీ నోటితో ఏమీ అనుకో. అప్పుడు అన్నావో లేదో, ఇదిగో ఇప్పుడు ఇలా గరిట తిప్పుతున్నాను. చూడు సాత్విక్, భయపడకు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. నువ్వు వైరం పెట్టుకుంది అలేఖ్యత. ఇప్పుడంటే నాతో ఇలా ఉంటుంది, కానీ ఒకప్పుడు నన్ను ఎన్ని ఇబ్బందులు పెట్టిందనుకున్నావు. నా కుటుంబాన్ని వీధులు పాలు చేసింది. కుక్కను కట్టేసిన చోట కూర్చోబెట్టి ఐశ్వర్యని దారుణంగా అవమానించింది. ఐశ్వర్యని జుట్టు పట్టుకుని మరీ ఈడ్చుకొచ్చి బయటికి విసిరేసింది. మొగుణ్ణని చూడకుండా చెయ్యని నేరానికి నన్ను జైల్లో పెట్టించింది. బెయిల్ మీద బయటకు వద్దాం అనుకుంటే అలీకి నాకు బెయిల్ రాకుండా చేసింది. నరకం అంటే ఏంటో చూపించింది. వేరే వాడెవడైనా అయితే తనలా చేసినందుకు ఏదైనా చేసి ఉండేవాడు. మీ అక్క మీద నాకు ప్రేమ ఏడ్చింది కాబట్టి బతికిపోయింది. బావా, నువ్వు చెప్తుంది వింటుంటే నాకు భయం వేస్తుంది బావా. నాకెలాంటి పరిస్థితి వస్తుందో. మీరే కదా మా గడప రెడ్డమ్మ, మా గడప దేవత అని ఇంట్లో నిలువెత్తు ఫోటోలు పెట్టుకున్నారు. మొన్న మీ ఊరు వచ్చినప్పుడు ఏదో పెద్ద మినిస్టర్ వచ్చినట్టు రాచమర్యాదలు చేశారు కదా. మీ నెత్తి మీద పెట్టుకుని పూజ చేశారు కదా. ఇప్పుడు అనుభవించండి. ప్లీజ్ బావా, ఇంకేమీ అనుకో. నీ నోరు మంచిది, నీ రూట్ మంచిది. నా ప్రేమకి ఏదైనా పరిష్కారం చూపించు బావా. చూడు సాత్విక్, ఇప్పుడు ఈ విషయాల్ని పట్టించుకునే పరిస్థితుల్లో నేను లేను. నేను బతుకుతుంది నా కొడుకు కోసం. వాడు ఎదిగే వయసులో డాడీ ఇలా మమ్మీ అలా అని అనుకోకూడదు. నేను అలేఖ్య కంపెనీలో పార్ట్నర్గా చేరింది కూడా వాడి కోసమే. నీకిప్పుడు మీనాక్షి ప్రేమ తప్ప వేరే ప్రపంచం ఏమీ కనిపించట్లేదు. అలాగే నాకు నా కొడుకు తప్ప వేరే ప్రపంచం లేదు. ఈ గొడవల్లో పడి నేను అలసిపోయాను. ఇక చాలు, నన్ను ఇందులో ఇన్వాల్వ్ చేయొద్దు. బావా, కరెక్ట్ టైంలో శ్రావణ్ ఇక్కడికి వచ్చాడు. ఇక ఏం జరుగుతుందో చూడాలి. రా శ్రావణ్,
హాయ్ బావా. ఏయ్, నువ్వు యుఎస్లో పుట్టి పెరిగినా నీకు వినయం మాత్రం ఎక్కువే. హాయ్ శ్రావణ్. బావా అసలు వాడు నాతో మాట్లాడద్దని చెప్పావా? అయినా అక్కగా యాంటీగా ఉన్నవాడిని నువ్వు ఇంట్లోకి ఎలా రానిచ్చావు? శ్రావణ్, అసలు నీకన్నీ వివరంగా చెప్పాలని నీ సెల్కి ఎన్నోసార్లు ఫోన్ చేశాను. వద్దు, నాకేం చెప్పొద్దు, ఏం చెప్పొద్దు, నాతో మాట్లాడొద్దు. సరే, భోజనం టైం అయింది, రండి కలిసి ఫోన్ చేద్దాం. నాకొద్దు బావా. ఏ తినొచ్చావా? లేదు బావా. మరి ఎందుకొద్దు? వీడితో కలిసి నేను తినను. సరే, నువ్వు నాతో కలిసి తిను, నేను వాడితో కలిసి తింటాను. రండి. అలేఖ్య అక్క ఎవరి మాట విన్నా వినకపోయినా బావ మాట మాత్రం ఖచ్చితంగా వింటుంది. ఎలాగైనా బావని కాకాపట్టి నా వైపు వచ్చేలా చేసుకోవాలి. శ్రావణ్ పెద్ద రెచ్చిపోతున్నాడు. వీడితో నాకుండేదేంటి తొక్కలో ఫ్రెండ్షిప్? వీడికంటే ముందు నేను మీనాక్షిని చూశాను, ప్రేమించాను. అలేఖ్య అక్కకి బావ మాట అంటే వేదం. బావని ఎలాగైనా నా వైపు తిప్పుకునేలా చేయాలి. కూర చాలా బాగుంది బావా. ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగింది సాత్వికే. అందుకే కారం ఎక్కువైంది బావా. అయితే ఈ కూర వేసుకో. ఎత్తిని చూడు. ఈ కూర బాగుంది బావా. బావా, ఏమైనా నీ స్టైల్ వేరు బావా. సింపుల్ గా ఉంటావు, సింపుల్ గా చేస్తావు. ఓరి బాబోయ్, వీళ్ళ కాకాలకి కొవ్వొత్తిలా కరిగిపోయేలా ఉన్నాను. అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి. బామ్మద్దులు, మీ ఎక్క కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయిన తర్వాత నిద్రే కరువు అయిపోయింది. నేను అలా నడుము వలుస్తాను. బావా తలగడేయమంటావా? వద్దు, నాకు ఇలాగే అలవాటు. బా, ఫ్యాన్ ఏమంటావా? చలికాలం కదా, చల్లగానే ఉంది, అక్కర్లేదు. మీరు కూర్చోండి. నేను బావ తల దగ్గర కూర్చుంటాను. కళ్ళు తెరవగానే నన్నే చూస్తాడు. నేను బావ కాళ్ళ దగ్గర కూర్చుంటాను. లేవగానే నా ముఖం చూస్తాడు. ఏంటిక్కడ 2 కార్లున్నాయి? సూర్య ఇల్లు బాగా సందడిగా ఉన్నట్టుంది. సూర్య ఏం చేస్తున్నాడో ఏంటో.
ఏమిది ఆలమందలతో ఆలుమందలతో అలసిన పగటి నిద్రయ, కపట నిద్రయ? ఏది ఏమైనను యాచనకు వచ్చినప్పుడు వేచి ఉండక తప్పదు కదా. ఈ పశుపాలకుని పాదముల చెంతన ఆ శిరోభాగమున ఉన్న ఉన్నతాసనమే మాకు సముచితమైన స్థానం. ఇంద్రకుమారుడా, పేడితనము పోయినను ఆడనడక పోలేదు. అర్జున, నీవా? ఎప్పుడు వచ్చితివి? నువ్వు తల దగ్గర కూర్చున్నావు, నువ్వే దుర్యోధనుడివి. తల దగ్గర కూర్చున్నంత మాత్రాన దుర్యోధన అయిపోతానా? అవును, నేను భక్తిగా కాళ్ళ దగ్గర కూర్చున్నాను కాబట్టి నేనే అర్జునుడిని. నేనే అర్జునుడిని. ఇప్పుడు నా ఈ కథలో 3 క్యారెక్టర్లు కూడా చూడ ముచ్చటగా, ఎమోషన్ గా, బ్రహ్మాండంగా స్టార్ట్ అయ్యాయి.